నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. గవర్నమెంట్ ఈవీ ఆటోస్, ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకొని వస్తున్నారు కదా, దానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ విషయంపై ఆటో అన్నలను అడిగి వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తున్నాయి, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇక ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ఆటో డ్రైవర్లు అందరూ ఆత్మహత్య చేసుకోవాల పరిస్థితి కూడా వస్తుందేమో. ఎందుకంటే ఈవీ ఆటోలు అంటే ఆర్టీసీ వాళ్ళకి ఫ్రీ అంటారు వాళ్ళు. మాకు ఇప్పటికే మొత్తం మెట్రో వలన, ఈ ఫ్రీ బస్ వలన కొంత ఈ మొత్తం ఇవి ఓలా, ఈ ర్యాపిడో, ఊబర్ వచ్చిన నుంచి మాకు మొత్తం గిరాకులు తగ్గినాయి. గిరాకులు చాలా తగ్గినాయి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బంది అవుతున్నాం మేడం. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫ్రీ బస్సులు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి లేడీస్ ఒక్కరు కూడా ఆటోలు ఎక్కాలంటే ఎవరు ఎక్కలేరు. వాళ్ళకి ఏమైనా కానీ ఆధార్ కార్డు చూపిస్తారు, పాస్ ఉన్నట్టు ఆధార్ కార్డు చూపిస్తారు. ఏడ బస్ స్టాప్లో పోయినా కానీ ఎవరు ఎక్కలేరు. ఇక ఫ్రీ బస్సులు అయితే అట్లా ఎట్లనంతో గడుపుతున్నాము. కానీ మళ్ళీ ఇంకా ఈవీ ఆటోలని ఇక ఆర్టీసీలో కలిపి మేము ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చేస్తే ఆర్టీసీ వాళ్ళు నడుపుతారంటే ఇక మరి దగ్గర 3 లక్షల ఆటోలు ఉన్నాయి సిటీలో తిరిగే ఆటోలు. మళ్ళీ ఈ 3 లక్షల ఆటోలు కూడా అన్ని పల్లెటూరులో ఆటోలు వచ్చినాయి. పల్లెటూరు నుంచి అన్ని జిల్లాల నుంచి ఆటోలు వచ్చినాయి, అన్ని డిస్టిక్ ఆటోలు వచ్చినాయి. అవి కూడా ఇక్కడనే నడుపుతుర్రు. ఆ ఆటోలు సిటీ ఆటోలు. ఇప్పుడు ఈ బండి నేను తీసుకున్న బండి ఇప్పుడు 5 లక్షల బండి. అది ఈ బండి 5 లక్షల బండి ఈఎంఐ కట్టాలంటే 12,000 కట్టాలి. నేను నెలకు 12,000 ఇక బండి ఈఎంఐ కట్టాలి. ఇక మా ఇంట్లో చూసుకోవాలి. ఇక ఇంట్లో పరిస్థితి, పిల్లల ఫీజులు, రూమ్ కిరాయి, తిండి ఖర్చు, ఇక మాకేం మిగలదు. ఇక మాకు రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే చేయాలంటే చేస్తున్నాం కానీ వేరే పని రాక చేస్తున్నాం. కానీ ఇక నాకు ఈ ఆటోలో 30 ఇయర్స్ అయింది మేడం. 30 ఇయర్స్ నుంచి ఈ ఆటోనే నడుపుతున్నాను. ఇక ఆటో మీద జీవనం సాధిస్తున్నా. కాకపోతే ఇక ఇవి కొత్త ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఇవి ఎందుకు ఆటోలో పట్ట మీద ఎందుకు కొడుతున్నారు నాకు అర్థమవుతలేదు. ఆటో డ్రైవర్లు వాళ్ళు ఏం పాపం చేశారు పాపం? అరే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, పెళ్ళాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, ఫీజులు ఉంటాయి. వాళ్ళు కూడా బాధ్యత ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎట్లా బతకాలి అది ఆలోచించాలి గవర్నమెంట్ ఫస్ట్. ఇది ఈవీఎం ఆటోలు అనేది ఫస్ట్ అయితే ఇక బ్యాటరీ బండులు వచ్చినాయి. అవి అయితే ఈ ప్రైవేట్లో కొనుక్కొని నడుపుకుంటారు, అది ఓకే. కానీ గవర్నమెంట్ దానికి తీసుకొని సొంతంగా ఆర్టిస్టులో పెట్టి ఇక ఆటో డ్రైవర్ల మీద పొట్ట కొట్టాలని చూస్తే మాత్రం ఇది చాలా పరిమాణం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము రేపు 10వ తారీఖు నాడు ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాలో కూడా అందరూ ఆటోలు పాల్గొంటాలి. ఆ రోజు క్యాబులు కానీ ఆటోలు కానీ అందరం పాల్గొని ఈ మొత్తం ధర్నాను విజయవంతంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టక ముందుకి ఇంటికి ఎంత తీసుకొని వెళ్ళేవాడివి డబ్బులు, ఇప్పుడు ఎంత తీసుకొని పోతున్నావు? అప్పుడు ఫ్రీ బస్సు పెట్టక ముందు మాకు 2,000, 1,100, 2,000 తీసుకుపోయేది. కానీ ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగినాయి. గ్యాస్ రేటు ఇక 12 రూపాయలు పెరిగినాయి. మొన్న 15 రూపాయలు గ్యాస్ రేటు పెరిగింది. ఇక గ్యాస్ రేటు పెరిగింది. ఇక ఇంట్లో పోయి ఇక బండి కిరాయి ఇక ఫైనాన్స్ కట్టాలి కదా మేడం. ఇప్పుడు మన సొంతం అయితే కాదు కదా బండి అయితే. ఫైనాన్స్ కట్టండి, 400, 500 ఫైనాన్స్ తీయాలి. గ్యాస్కి 500 పోసుకోవాలి. మనం ఇక మా ఖర్చులు ఛాయలు ఉంటాయి. ఇక ఆటో ఉన్నప్పుడు అన్ని రకరకాలుగా ఉంటాయి కదా. అవన్నీ ఖర్చులు పోగా మాకు 200-300 కూడా పోతలేవు ఇంటికి. ఇక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తావు మరి? మేము ఈ బస్సులు మెయిన్ ఫ్రీ బస్సులు బంద్ చేయాలా. ఇంకోటి ఈవీ ఆటోలు అనేది కూడా అవి వద్ద తేకూడదు అసలు. ఆటో అవి గవర్నమెంట్లో ఆటో తీసుకోవద్దు. అది చాలా నష్టము. ఇక రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా చేస్తే ఎవరు కూడా నమ్మరు. కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఓటేయరు. సంవత్సరానికి 12,000 ఇస్తామని అంటున్నారు కదా మేడం. ఎవరు ఇచ్చిర్రు? ఇప్పుడు దాకా చెప్పి 2.5 సంవత్సరాలు అయింది. ఆయన స్టార్టింగ్లో చెప్పింది 12,000 ఇస్తామని. ఆ 12,000 కాదు, 12 రూపాయలు కూడా ఇప్పుడు దాకా మేము చూడలేదు. ఇప్పుడు దాకా కండ్లలో చూడలేదు. 12 రూపాయలు కూడా చూడలేదు ఇప్పుడు దాకా. కూడా ఎవరు ఇవ్వలేము మాకు. కూడా చెప్పనికనే కానీ ఇక చేయనికే కాదు. ఏ గవర్నమెంట్ ఇచ్చిన గతంలో కేసీఆర్ కూడా మాకు ఏం హెల్ప్ చేయలేదు. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. మాకు రోజు 1,000 రూపాయలు చేయాలంటే మాకు కింద మీద చేస్తూ బతుకుతున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి 3 సంవత్సరాలే రోజు 1,000 రూపాయలు కూడా అవుతలేదు మాకు. ఇది ఫ్రీ బస్ తీయాలి, ఓలా ఊబర్ ర్యాపిడో తీయాలి, ఎలక్షన్ ఆటోలు తీయాలి, అన్ని బైకులు 2 వీలర్ అన్నీ తీయాలి. 2 వీలర్ అన్ని 2 వీలర్ కాడ ఎక్కువ ఇబ్బంది అయిపోయాయి మాకు. ఇంకా ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేడం కమ్సే కమ్ 2 అవర్ అయిపోయింది మేడం. ఇక్కడ ఉండే ఎవ్వరు ఎక్కలేరు. ఆటో ఆపేటోళ్ళు అయితే రోడ్ల మీద ఇవ్వలేరు మేడం.
ప్లస్ ప్రాబ్లం ఏంటంటే టూ వీలర్ వల్ల ఎఫెక్ట్ పడ్డది మాకు, ఆర్టీసీ వాళ్ళ గిట్ట పడ్డది, ఫ్రీ బస్సు వల్ల. ఇక ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇక ఈఎంఐ కట్టాలంటే 12,000 చిల్లర కట్టాలి నెలకు, అవి గిట్ట వెళ్తలేదు. గ్యాస్ రేట్ గిట్ట పెరిగింది. దాంట్లో ఓలా ఊబర్ గిట్ట వచ్చేసినాయి, అవి గిట్ట ఎఫెక్ట్ పడ్డాయి. టూ వీలర్ ఎక్కువ అయిపోయింది, ఆటోలకైతే అసలు పిచ్చేటోళ్ళే లేరు. ఇక ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ ఇది తీస్తాం అది తీస్తాం అంటున్నాడు. ఒకసారి అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఇంటికి ఏమైనా ప్రాబ్లం అయిందా, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా తగిలిందా, ఆటోలో ఎంబడి ఎందుకు దుష్మని పట్టుకుండా ఆయన అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ఆయన ఎందుకు అట్లా చేసేటైతే మళ్ళీ 60,000 ఆటోలు ఓపెన్ అప్పుడు ఫ్రీ పర్మిట్ అని స్కీమ్ బండి అని తీసిండు. అవి తీసి ఇప్పటికే డిస్ట్రిక్ట్ బండ్లు ఇవి మొత్తం మస్తు అయినాయి ఆటోలు. మన సిటీ కమిషనర్ కంటే ఇంతకుముందు చాలా మతుకురు ఆటోలు ఇప్పటికే మస్తు ట్రాఫిక్ అవుతుంది, ఎందుకు తీస్తారు ఇది అది అని గిట్ట చేసినా అంత రిలీజ్ చేసిరు. అయినా ఓకే డిస్ట్రిక్ట్ బండ్లు నడుస్తుంది అంటే అయినా పట్టించుకుంటలేరు ఎవరు. దానివల్ల ఏంటంటే మస్తు ఎప్పటి పడ్డది మేడం మాకు అట్లా. ఇప్పుడు ఈవీ ఆటోస్ కూడా రాబోతున్నాయి కదా, మరి దానివల్ల మీకు ఏ విధంగా నష్టం జరగబోతుంది? దాని ఇంకా ఇప్పటికైనా 1,800 అట్లా తీసుకుపోతాం. కానీ ఇక దాని తర్వాత అయితే ఇంకా మరి ఘోరం అయితే పిలిచేటోడే ఎవరు ఉండరు ఇప్పుడు అప్పటికైతే ఆటోలు. అదైతే మేమేం చేస్తున్నామంటే అది బంద్ చేయాలి. ఏమైనా అనుకోండి రేవంత్ రెడ్డి సార్, మీరు ఆటోల మీద అట్లా పడకండి, మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి మంచిగా, ఆటోలకు అట్లా సతాయించకండి అంతే. మీకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు కదా. సంవత్సరానికా మేడం? అప్పుడు యూట్యూబ్లో ఇస్తూ ఉంటారు, తులం ఆయనే ఇచ్చిండు, 2 తులాలు ఇచ్చిండు, ఇప్పుడే పంపించిండు. అలాంటి పరిస్థితి అయిపోయింది మాది గిట. ఇప్పుడు 12,000 అంటే ఆయన ₹1 ఇప్పుడు గిట లేదు. ఇప్పుడు నువ్వేం హామీలు చేసావు అది చేయి అన్న. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీరు ఇప్పుడు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఫ్రీ బస్సులలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు మహిళలు వచ్చి ఆటో అని అడగటోళ్ళు ఉండే, ఇప్పుడు ఎవరు అడుగుతలేరు. పొద్దుంచాలు కూర్చున్నా కానీ సాయంత్రం వరకు 1,000-2,000 అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడు పొద్దుగా చేస్తే బండికి రాయి పోను, మాకు ఏం మిగులుతలేవు. బండికి ఈవీ ఆటోస్ కూడా తేబోతున్నారంట, మరి దీనిపై ఏం చెప్తావు? మరి చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు చాలా ఏ విధంగా ఇబ్బంది అవుతుంది? ఇవే నడుస్తలేవు. 5 తెచ్చి పెడితే మేము ఎక్కడ పట్టుకోవాలి? రోడ్ల మీద పడాలా? జీతం అంతా రోడ్ల మీద వస్తాను. ఇప్పటికే పొద్దాకా చేస్తే 1,500 2,000 అవుతలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మినిమం ₹20 ₹30 ఉండే ఇంతకుముందు, ఇప్పుడు అసలుగా వస్తలేవు. బుకింగ్లో వచ్చిన కంచాలి కిలోమీటర్కు ₹10, 10 కిలోమీటర్లు పోతే 150 120 ఇస్తే మాకు ఏం పడతలేదు మేడం. అని ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు? समस्या बहुत समस्या है मैडम। ఏంటా సమస్య? समस्या शेयरिंग ऑटो टोटल बंद है। शेयरिंग के जगह पूरा ऑनलाइन में आ गया, ऑनलाइन में रेट उतर गया, डिस्ट्रिक्ट का पूरा गाड़ी सिटी में आ गया। जो पहला 4 साल पहले का जो अपन जो बुकिंग को 400 में जाते थे, अब 250-200 में जाना पड़ रहा वही बुकिंग को। 4 साल पहले जब गैस का रेट 40-45 के आसपास चल रहा था, अभी तो 70 के आसपास चल रहा है। अभी फिलहाल अभी जस्ट कम हुआ, नहीं तो 80-90 चल रहा था। ఇప్పుడు ఈవీ ఆటోస్ కూడా తీసుకొని రాబోతున్నారు, మరి దీనిపై ఏం చెప్తావు? ईवी ऑटो का अब हमारे पास तो कुछ भी मतलब अपने स्लम एरिया में घरा है हमारे, अभी अपन लेके चार्जिंग कहाँ लगेंगे, कहाँ पे ये करेंगे? ఇప్పుడు గవర్నమెంట్ ఈవీ ఆటోస్ తీసుకొని రాబోతున్నారు, మరి మీ ఆటో వాళ్ళకి దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? तो अब हम लोग क्या करेंगे मैडम? वो आरटीसी बस भी फ्री कर दिए, ऑटो भी अगर उन लोग ही देंगे तो हम लोग क्या करेंगे? लाखों ऑटो वाले क्या करेंगे बताओ आप? अब कोई बैकअप प्लान है क्या ऑटो वालों का वास्ते? बताओ आप। बताने के बाद अगर ये लागू करना है तो करो। ऑटो वाले मिनिमम लाखों की तादाद में ऑटो वाले हैं। गवर्नमेंट को क्या डिमांड्स करते आप? डिमांड्स क्या है मैडम? वही बोल रहे पूरा कंपनी को वास्ते आप जो मिनिमम जो फेयर है हमारा किलोमीटर का, आप वो दे दो। डिस्ट्रिक्ट के ऑटो को आप ये करो, नहीं बोलते अब हमारा जो ऑटो है 2 से 2.5 लाख रुपए सिटी परमिट को हम दिए सो है, तो हमारा पैसा वापस करो। 2.5 लाख एक्स्ट्रा हमारे पास क्यों लिए भैया आप? जब आपको डिस्ट्रिक्ट का और सिटी का एक लेवल चलाना है तो अब हमारे 2.5 लाख रुपए 2 लाख रुपए जो भी परमिट का लगा, तो पैसे वापस करो हमारे। मतलब क्या है बताइए आप? भैया आप कितने टाइम तक इधर वेट कर रहे हैं? मैं सवेरे निकला मैडम, मैं पटनचोर से एक बुकिंग लाया बस अलवाल का, 56 किलोमीटर को 650 रुपये में लेके आया। अभी वहाँ से बस 12 किलोमीटर को 180 रुपये में, अभी जस्ट दूसरा बुकिंग है सवेरे से मेरा, लगभग 800-850 रुपये करा मैं सवेरे से। ఇప్పుడు మనం ఆటో అన్నల మాటలు మనం విన్నాం కదా. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. ₹1 అనేది మేము ఇంటికి తీసుకొని వెళ్ళలేకపోతున్నాము, చాలా నష్టాల్లో వెళ్ళిపోతున్నాం మేము. అలాగే ఇప్పుడు ఈవీ ఆటోస్ ఎలక్ట్రిక్ ఆటోస్ రావడం వల్ల ఇంకా గవర్నమెంట్ మా ఆటోల విషయంలో పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. వెంటనే దీన్ని రద్దు చేయాలి, ఈవీ ఆటోస్ రావద్దు, మాకు వీలైనంత త్వరగా గవర్నమెంట్ మా విషయంలో న్యాయం చేయాలని వీళ్ళందరి మాటలో మనం వింటున్న విషయము.